తిరుమల పర్యటనపై తీవ్ర దుమారం రేగుతోంది. అన్య మతస్థుడైన జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్లాలి అంటే డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి అనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెరపైకి ఇతర మతస్థుల డిక్లరేషన్ వ్యవహారం వస్తోంది. గతంలో తిరుమల దర్శనం సందర్భంగా డిక్లరేషన్ పై పలువురు ప్రముఖులు ఇతర మతస్థులు సంతకాలు పెట్టారు. డిక్లరేషన్ అంశంపై 1990 ఏప్రిల్లో చట్టం చేశారు. అటు జగన్ తిరుమల పర్యటనకు వస్తూ ఉండడంతో హైటెన్షన్ నెలకొంది. 5 ఏళ్లుగా తన చేష్టలు లడ్డూ కల్తీపై తన మాటలతో హిందూ భక్తుల మనోభావాలు గాయపరిచిన జగన్ ను తిరుపతిలో అడుగు పెట్టనీయబోమని హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జగన్ పై జనాగ్రహం పెళ్లిబుగుతోంది. ప్రధానంగా తిరుమల పర్యటన విషయంలో దుమారం రేగుతోంది. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే అడుగు పెట్టాలని ప్రధానంగా ధార్మిక సంఘాలు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరొక పక్కన ఏ మతమో ఖచ్చితంగా చెప్పే ప్రయాణం చేయాలి అని చెప్పి కూడా టీడీపీ డిమాండ్ చేస్తోంది. మొత్తంగా జగన్ తిరుమల పర్యటన అంశం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేగుతున్న నేపథ్యంలో అటు జనాగ్రహం, ఇటు కల్తీ లడ్డు వ్యవహారంపై జగన్ ఏం మాట్లాడతారో అనేది కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది. మరొక పక్కన జనాగ్రహంపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, విజయ చంద్రిక, ఈవేళ తిరుమలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి నేపథ్యంలో తిరుమలకు ఆయన వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి వెళ్తేనే అనుమతిస్తామనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ను ఈవేళ విశ్వ హిందూ పరిషత్ సంఘాలు, ధార్మిక సంఘాలు, అదేవిధంగా ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈవేళ ఆయన్ని ఒకవేళ ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా వెళితే అడ్డుకుని తీరుతామనే వివిధ ప్రాంతాల నుంచి మఠాధిపతులు కావచ్చు, వివిధ సంఘాలకు సంబంధించి స్వామీజీలు కూడా తిరుపతికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం ఇక్కడ తిరుపతిలోని ఉదయ్ ఇంటర్నేషనల్ అనేటువంటి ఒక హోటల్ సమావేశ మందిరంలో ఇక్కడ కొంతమంది విశ్వ హిందూ పరిషత్తు, సనాతన ధర్మానికి సంబంధించిన స్వామీజీలు ఇక్కడికి చేరుకొని ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాలు కూడా వారు చాలా ఆసక్తిగా తిలకిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి దీనిపైన స్పందించడానికి, మనతో మాట్లాడడానికి స్వామీజీలు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి స్వామీజీ, ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా మీరు కట్టడి చేయాలనుకుంటున్నారు, అదేవిధంగా ఆయనకు ఏ విధంగా తిరుమలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు? ఇది చాలా జగన్మోహన్ రెడ్డి హిందూ సమాజాన్ని ఇంకా 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 రెచ్చగొట్టేటటువంటి చర్యలు చేస్తున్నట్లుగా హిందూ సమాజం మొత్తం తీవ్ర స్వరంతో ఖండిస్తున్నాం. దేవుడితో నాటకాలు వద్దు. గత 5 ఏళ్లలో వెంకటేశ్వర స్వామి మీద మీకు ఎంత విశ్వాసం ఉంది? ఎప్పుడైనా మీరు బ్రహ్మోత్సవాలకి ముత్యాలు, తలంబరాలు, పట్టు వస్త్రాలు, శేషవస్త్రాలు ఇచ్చేటప్పుడు మీ పక్కన భార్య ఉందా? భార్య పక్కన లేకుండా స్వామివారికి శేషవస్త్రాలు ఇవ్వకూడదు, అసలు రాకూడదని ఎన్నో సందర్భాల్లో మీకు మేము చెప్పలేదా? తిరుపతిలో ఉండేటటువంటి అక్కడ ఉండేటువంటి అర్చకులు చెప్పలేదా? జీఆర్లో తిరుపతిలో ఉండే పెద్ద జీఆర్ చెప్పలేదా? గతంలో చక్రవర్తులు, రాజులు, ఎవరైనా పాలకులు వచ్చేటప్పుడు బ్రహ్మోత్సవాలు, ముఖ్యోత్సవాల్లో భార్య లేకుండా అసలు అడుగు పెట్టకూడదని మీకు తెలియదా? ఆ రోజు వెంకటేశ్వర స్వామి పవిత్రత మీకు జ్ఞాపకం రాలేదా? ఆ రోజు వెంకటేశ్వర స్వామి మహిమ మీకు గుర్తులేదా? ఈ రోజు మీకు సడన్గా గుర్తొచ్చేసిందా? ఒక పక్క హిందూ సమాజం చీ 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 అని చేదరించుకుంటే, కనీసం గ్రామ స్థాయిలో, పల్లెల్లో, పట్టణాల్లో, ప్రతి వీధుల్లో కూడా మిమ్మల్ని తిట్టని వాళ్ళు లేకపోతే అందరూ చేదరించుకుంటే ఈరోజు ఏ ముఖం పెట్టుకుని అయ్యా మళ్ళీ తిరుమల క్షేత్రానికి మరొక కొత్త డ్రామాకి మీరు తెరదీస్తున్నారు? ఏం హిందూ సమాజం పిచ్చిదనుకుంటున్నారా? అర్థం కాదనుకుంటున్నారా? గత 5 ఏళ్లలో మీకు డిక్లరేషన్ గుర్తు రాలేదా? అబ్దుల్ కలాం కంటే గొప్పవాడివా నువ్వు? 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ ఉండేటువంటి డిక్లరేషన్ పేజీ 316 మీద స్పష్టంగా అన్యమతస్తులు వస్తే సంతకం పెట్టాలంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి నీవే వెంకటేశ్వర స్వామి ఆయన తాలూకా పవిత్రతను మంట కలిపితే ఈరోజు మళ్ళీ నీకు వెంకటేశ్వర స్వామి కావాలా?
ఇది చాలా దారుణమైన సంఘటన. కేవలం మీరు రెచ్చగొట్టడానికి, హిందువుల్లో చిచ్చు పెట్టడానికి, విధ్వంసానికి వస్తున్నట్టు కల్పిస్తున్నారు తప్ప మంది మార్బలంతో ఏదో బల ప్రదర్శన చేయడానికి, భయపెట్టడానికి వస్తున్నారు తప్ప వెంకటేశ్వర స్వామి భయపడిపోడు. ఆయన ఇలాంటి వాళ్ళు ఎంతోమంది, నీలాంటి వాళ్ళు ఎంతోమంది చూసి ఉన్నారు. వెంకటేశ్వర స్వామితో ఆటలాడేవాడు పుట్టగతులు లేకుండా పోయాడు, చరిత్రహీనులైపోయారు. ఈ రోజు మీరు ఇలాంటి డ్రామాలు వేసి ఏవో కొండ మీదకి వెళ్ళి అక్కడ ఏమైనా కొత్త డ్రామాలు, గురకరాయి డ్రామాలు చేస్తారేమో అని హిందూ సమాజం కూడా భయపడుతున్నటువంటి సందర్భంలో మీరు హిందూ విశ్వాసాల మీద, తిరుమల క్షేత్రం మీద ఏ రోజు కూడా అది ఒక దైవ క్షేత్రంగా, పుణ్యక్షేత్రంగా చూశారా? వ్యాపార కేంద్రంగా అది ఒక డబ్బులు సంపాదించేటటువంటి మీ కుటుంబానికి మీ కుటుంబ బ్యాంకుగా భావించారు తప్ప మీ తాలూకా బంధువులు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఏమండి ధర్మారెడ్డి మీ కుటుంబానికి మొత్తం చైర్మన్లుగా వేసుకొని తిరుమల క్షేత్ర పవిత్రతను మంటగలపలేదా? ఈ జగమెరగని సత్యం కాదా? దేశాలలో కూడా తిరుమల క్షేత్రం 5 ఏళ్లలో మంట కలిపారని కోడి కూయడం లేదా? ఇంకా చాలదా ఈ అపచారాలు, ఈ సిగ్గుమాలిన పనులు? ఇంకా ఏ మొహం పెట్టుకుని వస్తావయ్యా నువ్వు? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని హిందూ సమాజం అంగీకరించదు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు, మరి కొంచెం రెచ్చగొడుతున్నారు. ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టడని మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రశాంతంగా ఉండే వాళ్ళు రెచ్చగొట్టడం కాదా? కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇలాంటి దిగాలుకోరు మాటలు మాట్లాడొద్దని, హిందూ సమాజం మీద మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే, మనోభావాల మీద ఉంటే వెనక్కి వెళ్ళిపోవాలని మేము మరీ కోరుతున్నామండి. చెప్పండి, ఈరోజు ఎంతో మంది గతంలో కూడా డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకు వెళ్ళారనే ఒక చర్చ కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. అదే నేపథ్యంలోనే మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ కూడా మీడియా సమావేశం పెట్టి మేము డిక్లరేషన్ ఇవ్వము, మేము వెళ్ళి తీరుతామనేటువంటి ఒక వాదన అయితే వినిపిస్తున్నారు. ఎట్లా చూస్తారు మీరు? ఏం చేయబోతున్నారు సార్? ఈ 2 పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా నేను నైట్ మాకు చెప్పారు, ఎవరు ఆందోళన చేసే అవసరం లేదు, అతను తిరుమలకు వస్తున్నాడు, టీటీడీ విభాగము, టీటీడీ అధికారులు, ఈఓలు, జేఈఓలు చూసుకుంటారు. ఎందుకంటే మనం లిమిట్ దాటిపోయినది. అతను వాళ్ళు ఎందుకు వస్తున్నారో అది అర్థం చేసుకోండి ఫస్ట్ మీరందరూ కూడా. ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి వస్తున్నాడు. గతంలో ఏదైతే తూనీ ఘటన జరిగిందో, అలాగే కోనసీమలో గొడవలు జరిగినాయి, ఇవన్నీ కూడా కులాల మధ్య చిచ్చు పెట్టారు. ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి జగన్ వేస్తున్న డ్రామా. జగన్ వస్తున్నాడంటే జగన్ రావాలి, 5 మంది రావాలి, 20,000 మంది 30,000 మంది అనుచరులు చుట్టుపక్కల ప్రాంతంలో దించుకున్నాడు. ఎందుకు దించుకున్నాడు? తిరుపతిలో దాడులు చేయాలి, తిరుపతిలో గొడవ జరగాలి, కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు రావాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావాలని ముందే గ్రహించారు పవన్ కళ్యాణ్ గారు. గ్రహించే ఎవరు ఆందోళన చేయొద్దు, నిరసన చేయొద్దు, అతని పాపాన్ని అతనే పోతాడు, వస్తే డిక్లరేషన్ ఫామ్ అనేది తిరుమల అధికారులు చూసుకుంటారు, పెట్టాడు అనేసి మీరెవరు ఆందోళన చేయదు చెప్పినా కూడా ఇప్పుడు టీటీడీ చైర్మన్ గారు ఇంకా 6 గంటల సేపు జగన్ పర్యటనకి సమయం ఉండగా టీటీడీ మాజీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి మేము డిక్లరేషన్ ఇవ్వము అంటే బెదిరిస్తున్నారా? ప్రజల్ని భయపడుతున్నారా? రెచ్చగొడుతున్నారా? అర్థం కావట్లా. ఇది చూస్తుంటే తిరుపతిలో రెచ్చిపోయి ప్రజలు రోడ్డుపైకి వచ్చి వైసీపీ కార్యకర్తలు దాడులు చేసుకుని దీనిపై రాళ్ళో లేకపోతే కత్తిపోటో లేదంటే కోడికత్త చూపించి దీని ఒక పెద్ద ఇష్యూగా చేసి జగన్పై తిరుపతిలో హిందువులు దాడి చేశారని చూపించే ప్రయత్నం చేస్తున్నారేమో అనుమానంగా ఉంది. కాబట్టి మేము ముందు జాగ్రత్తగా లా అండ్ ఆర్డర్ని మేము గౌరవిస్తున్నాం. మా అధినేత చెప్పినట్టు కూడా ఎక్కడ మేము గొడవకు పోవట్లా, ఆందోళన పోవట్లా, శాంతియుతంగా ఉన్నాం. చూద్దాం ఎవరు పాపలు పోతారు, కానీ రెచ్చగొట్టిన వాక్యాలు చేస్తే మాత్రం బాగోదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే ఈరోజు ఈ తిరుమల పర్యటన, జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ఏ విధంగా కొనసాగబోతుంది? మీరు ఏమి ఆశిస్తున్నారు? అందులో ఆశించడానికి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమలకు ఏ హోదాలో వస్తున్నాడు అంటే ఒక ఎమ్మెల్యే హోదాలోనే వస్తున్నాడు. రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు అన్నమత్తసుడైనా సరే ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టేసి దేవుడు నమ్ముతానని చెప్పారు. యూపీఏ చైర్పర్సన్ అయినటువంటి సోనియా గాంధీ కూడా ఆ రోజు దేవుడు నమ్ముతానని చెప్పి డిక్లరేషన్ సంతకం పెట్టేసింది. అట్లాగే ఎంతో మంది విదేశీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు, అన్నమతానికి చెందిన వాళ్ళు డిక్లరేషన్ సంతకం పెట్టేళ్ళారు. నేను సంతకం పెట్టాను అంటే అర్థం ఏంటంటే నేను ఖచ్చితంగా గొడవ సృష్టించడానికే వస్తున్నాడు, శాంతి భద్రతలు విఘాతం కలిగించడానికే వస్తున్నాడు, హిందూ యొక్క భావజాలం మీద, హిందూ మతం మీద ఏదైతే ఉందో ఒక విష ప్రచారం చేయడానికి వస్తున్నాడు. లడ్డూలో కల్తీ జరిగిందన్నప్పుడే హిందూ మతం యొక్క ప్రాతిష్ఠత తగ్గించడానికి, తిరుమల తిరుపతి యొక్క దేవస్థానం యొక్క ప్రతిష్టను భంగపరచడానికి, ప్రపంచంలో అత్యధిక ధనమైనటువంటి దేవుడు మన వెంకటేశ్వర స్వామి ఉంటే వాటికన్ సిటీ కంటే కూడా గొప్పగా ఆస్తున్నటువంటి మన భగవంతుడు యొక్క ప్రాతిష్టతను తగ్గించడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా ఇంకా దిగజార్చి
తిరుమల లడ్డు అంటే ఢిల్లీ కాదు అమెరికాలో పోయినా కూడా ఎవరు తీసుకున్నా కూడా ఇంత లడ్డు ఇచ్చామంటే అన్న కాళ్ళు చెప్పులు వచ్చి తీసుకుంటారు. ఈరోజు లడ్డు తీసుకొని భయపడే పరిస్థితి తీసుకొచ్చేసాడంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు శాంతి భద్రత విఘాతం కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం కానీ హిందూ ధార్మిక సంస్థలు కానీ నిరసన వ్యక్తం చేయడానికి అంటే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి మాత్రమే పరిమితం అవుతూ ఏదైతే డిక్లరేషన్ ఉందో అది టీటీడీకి సంబంధించిన విషయం, అట్లాగే లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం అయితే పోలీసుకి సంబంధించిన విషయం. పోలీసు వాళ్ళు దీని మీద కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. అతన్ని ఏ రకంగా డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేపిస్తారా, డిక్లరేషన్ ఇకపోతే దర్శనం చేపిస్తారా అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, ధార్మిక సంస్థ టీటీడీ డిసైడ్ చేస్తుంది, అధికారులు డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో టీటీడీ పరువు ప్రతిష్టను బజారుకి ఇచ్చిందే కాకుండా మొన్నటి సంఘటనతోటి ఈరోజు మళ్ళీ తిరిగి మొత్తం మీడియాను తన వైపు తిప్పుకొని ఈరోజు మళ్ళీ కొత్తగా పరువు ప్రతిష్టను తిరిగి శాంతి భద్రతల విషయంలో హిందువుల్ని దోషులుగా చూపించడానికి, హిందూ ధార్మిక సంస్థను దోషులుగా చూపించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఏదైతే ఉందో భగవంతుడు అడ్డుకుంటాడో అట్లాగే హిందూ ధార్మిక సంస్థలు కూడా దాన్ని అడ్డుకుంటాయండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏ విధంగా కొనసాగుతుందని మీరు భావిస్తున్నారు? అంటే డిక్లరేషన్ ఇచ్చి ఆయన తిరుమలకు వెళ్ళాలా, లేదో డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమలకు పోతే ఏంటి? మరి ఈ విషయం కరుణాకర్ రెడ్డి గారు గతంలో కమిటీ చైర్మన్గా చేస్తున్నారు. మరి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ వారికి తెలుసును, వారు కూడా ధార్మికవేత్త అని అంటూ ఉంటారు. మరి అలాంటి వ్యక్తి ఆ స్థాయిలో ఉండి మరి ఇది బెదిరిస్తున్నారు. ఎవరిని? హిందూ సమాజాన్న, హిందువులనా, లేకుంటే వెంకటేశ్వర స్వామినా? డిక్లరేషన్లో సంతకం పెట్టాడు, డిక్లరేషన్లో సంతకం పెట్టాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని దాని వార్నింగ్ ఎవరికి ఇచ్చినట్టు? హిందువులుగా, భక్తులుగా, వెంకటేశ్వర స్వామిగా? ఇది వెంకటేశ్వర స్వామిగానే భావిస్తూ మరి పైవాళ్ళు శాంతియుతంగా ఉండండి అని చెప్పడం ద్వారా మేము శాంతి పడ్డాము. మరి అది కూడా టీటీడీ వాళ్ళు చూసుకుంటారు. మరి డిక్లరేషన్ సంతకం పెట్టకుండా ఎలా వెళ్తారో మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందో వేచి చూడాలి. జై వెంకటేశ్వర. చెప్పండి, ఈరోజు ఎట్లా తిరుమల పవిత్రత ఏ విధంగా ఉంది? ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తున్నారు. మరి ఆయన డిక్లరేషన్ ఇచ్చి వెళ్తారా, లేదు ఇవ్వకుండా వెళ్తారా? ఏం జరగబోతుంది? మీరేమనుకుని డిమాండ్ చేస్తున్నారు? ఏదైనా కూడా మానవుడే మహనీయుడు అన్నారు, మానవుడే దానవుడు అన్నారు. అతను దానవుడిగా ప్రవర్తిస్తాడు, మహనీయుడు కావడు కదా. అది భగవంతుడు చూసుకుంటాడు. ఎప్పుడైనా కూడా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. అప్పుడు తెలిసింది. ఇప్పుడు అతను ఏం చేయలేడు, అతని పని అయిపోయింది. రెచ్చగొట్టి తొందరలో పాఠానికి తొందరపడతాడు. పాత్ర ఏం పర్వాలేదు, అతనికి న్యాయం జరగదు. ఓం నమః శివాయ. ఇది విజయచంద్రిక. మొత్తానికి ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సాయంకాలము తిరుమలకు రాక సందర్భంగా ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి కూడా ధార్మిక సంఘాలకు సంబంధించి వివిధ మఠాల నుంచి స్వామీజీలు కూడా తిరుపతికి చేరుకునే పరిస్థితి. మొత్తానికి తాము శాంతియుతంగా నిరసన చేస్తాము, అయితే ప్రోటోకాల్ ప్రకారము టీటీడీ రూల్స్ ప్రకారము ఆయన అక్కడ డిక్లరేషన్ ఇచ్చి వెళ్తారా లేదా అనేటువంటి అంశము అక్కడ తిరుమలలో అధికారులు చూసుకుంటారనే ఒక అభిప్రాయం అయితే వీరు వ్యక్తం చేస్తారు. మొత్తానికి తిరుపతి నియమ నిబంధనలను మాత్రం ఖచ్చితంగా పాటించి తీరాలనే ఒక ప్రధాన డిమాండ్ అయితే ఈవేళ ఇక్కడ ప్రజల నుంచి కావచ్చు, వివిధ ధార్మిక సంఘాల నుంచి కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం.